గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు ఒక త్యాగరాజు గారి కీర్తన మరుగేలరా ఓ రాఘవ. రాగం జయంతిశ్రీ. ఇది 40 జన్యం. సగమదని సానిదామ పామగాస అదనమాట, దేశ తాళం అనమాట. దాంట్లో పల్లవి ఎలా వస్తుందంటే మరుగేలరా ఓ రాఘవ పల్లవిది. అనుపల్లవి మరుగేల చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన. చరణం అన్నీ నీవనసు అంతరంగమున తిన్నగా వెదకి తెలుసుకుంటున్నయ్యా నిన్నగాని మదిని ఎండజాల నొరుల నన్ను బ్రోవయ్య త్యాగరాజముత. ఇప్పుడు అది మరుగేలరా. మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా. అది పల్లవి. మరుగేల చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన మరుగేలరా ఓ రాఘవా. ఇప్పుడు చరణం అన్నీ నీవనుచు అంతరంగమున తిన్నగా వెదకి తెలుసుకుంటినయ్య నిన్నే గాని మదిని ఎన్న చాలా నొరుల నన్ను బ్రోవయ్య త్యాగరాజనూత మరుగేలరా ఓ రాఘవ మరుగేలరా ఓ రాఘవ మరుగేలరా ఓ రాఘవా. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. ఇక్కడ మరుగేలరా ఓ రాఘవ అనే ఆయన ఐకానిక్ తెలుగు పాట 1942 నాటి క్లాసిక్ చిత్రం సప్తపదిలో ఉంది. కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ త్యాగరాజ కీర్తనని కెవి మహాదేవను స్వరపరిచారు మరియు ఎస్ జానకి గారు పాడారు. ఈ పాట కృష్ణానది ఒడ్డున ఉన్న వైకుంఠపురంలో చిత్రీకరణకు ప్రసిద్ధి చెందింది. చిత్రం సప్తపది 1942. గాయని ఎస్ జానకి, సంగీత దర్శకుడు కెవి మహాదేవన్, గీత రచయిత త్యాగరాజ కీర్తన, దర్శకుడు కె విశ్వనాథన్. ఇది శ్రీరాముని స్తుతించే భక్తి గీతం. ఇది తరచుగా క్లాసిక్ తెలుగు సినిమా సత్యంలో కనిపిస్తుంది. అది అంతనమాట. మొత్తం అంతా ఆయన యొక్క ద్రాక్షపాకం కాబట్టి అంటే ఓ రాఘవ అని చెప్పేసి ఆయన ఎంత భక్తితో పాడుకుని చేశాడంటే మహానుభావుడు. అది మనం వింటూనే ఉంటున్నాం, చూస్తూనే ఉంటున్నాం, ఎన్నో ఇదిగా సందర్భాలు చూస్తాం అదనమాట. అది ఎంత చూస్తున్నా కానీ దానికి మనకి తనివి తీరదు చెప్పాలంటే. అంత గొప్ప రచన ఆ పాట అన్నమాట. అది అన్నీ నువ్వని అనుకుంటూ అంతరంగంలో ఆలోచిస్తూ ఉన్నాను, ఆయన తిన్నగా వెతుక్కుంటూ ఉన్నాను మరుగేలరా మళ్ళీ ఎందుకు బాబు మరుగు అని చెప్పేసి. అంత ఇది చాలా ఇదిగా ఉందన్నమాట. చక్కటి సంగీతం. ఆ రచనలోనే మహానుభావుడు ఆయన తరించిపోయాడు అంతే. మరుగేలరా ఓ రాఘవా అని ఆ పాటలోనే అందులో ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నావు అంటే అది కేవలం సొంతంగా అనుకుని చేసింది కాదు, అంత దైవ ప్రేరితంగా ఆయనకి ఆసుగా వచ్చేసిన కవిత్వం అలాగో సంగీతం అలాగో వచ్చేసింది త్యాగరాజు గారికి. ఆయన ఒకసారి స్మరించుకుంటూ పాట చేసుకుంటూ రామచంద్రమూర్తి తలుచుకుంటూ ఈ పాటని మేము ముందు ప్రజెంట్ చేస్తున్నాను. ఏదో వయసు నాకున్న తపన వల్ల నేను పెడుతున్నాను అనమాట. తెలుసుకుని మీరు దీన్ని ఎంకరేజ్ చేయండి. స్వస్తి.